రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే కామారెడ్డిలో వర్ష బీభత్సం మామూలుగా లేదు. గ్యాప్ లేకుండా దంచి కొడుతున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లడమే కాదు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. పలుచోట్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. రైల్వే ట్రాక్లు తెగిపోయాయి. వరదలకు కార్లు కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. అడుగు బయట పెట్టే పరిస్థితి లేదు. పలు ప్రాంతాలు వరదల్లో జనం చిక్కుకుపోవడంతో వారిని రక్షించేందుకు అధికారులు రెస్క్యూ నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో కుండపోత వాన కురుస్తుంది. రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షంతో కామారెడ్డి జలమయమైంది. వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు, చెరువులు కుంటలను తలపిస్తున్నాయి. జిఆర్ కాలనీ జలదిగ్బంధంలో మునిగిపోయింది. కామారెడ్డి పెద్ద చెరువు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 44వ జాతీయ రహదారిపై నుంచి వరద నీరు వెళ్తోంది. దీంతో కామారెడ్డి నుంచి హైదరాబాద్కు రాకపోకలు నిలిచిపోయాయి. రామాయంపేట నుంచి హైదరాబాద్ వెళ్లే రూట్లో కూడా రవాణా సేవలు బంద్ అయ్యాయి. భారీ వర్షానికి కామారెడ్డి జిల్లా బిక్కనూరు తలమట్ల దగ్గర రైల్వే ట్రాక్ దెబ్బతిన్నది. వరద నీరు ట్రాక్ పై నుంచి ప్రవహిస్తుండటంతో ట్రాక్ కింద కంకర కొట్టుకుపోయింది. దీంతో అప్రమత్తమైన రైల్వే శాఖ 22 రైళ్లను నిలిపివేసింది. మహారాష్ట్ర, నాందేడ్, ఔరంగాబాద్, షిరిడీ నుంచి హైదరాబాద్ వచ్చే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కామారెడ్డి టౌన్లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో వరద ముంచెత్తుతోంది. స్థానికంగా ఉన్న పెద్ద చెరువు మునిగిపోయింది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా తిమ్మారెడ్డిలో ఉన్న కళ్యాణి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగుపై బొగ్గు గుడిసె సమీపంలో బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపడుతున్న 6 కార్మికులు వరదల్లో చిక్కుకున్నారు. డీసీఎంలో అమర్చిన వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి వారంతా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వినాయక చవితి పర్వదినం వేళ కుండపోత వర్షాలు కురుస్తుండటంతో పండగ వాతావరణం లేకుండా పోయింది. రోడ్లన్నీ జలమయమవడంతో వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటికి వెళ్లి పూజ సామాగ్రి కొనుగోలు చేద్దామన్నా వాన వెళ్ళనివ్వడం లేదు. మరోవైపు రోడ్లపై నీరు చేరడంతో పట్టణ ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక పట్టణంలోని జీవధాన్ లయోలా స్కూల్ చౌరస్తా వద్ద విద్యానగర్ కాలనీ నుంచి వచ్చే నీరు రహదారిని బ్లాక్ చేసింది. ఇక నిజాం సాగర్ చౌరస్తా వద్ద కొత్త బస్టాండ్ దారిలో వరద నీరు పారుతోంది. చౌరస్తా నుంచి కోర్టుకు వెళ్లే మార్గంలో కమాన్ వద్ద నీరు నిలిచిపోయింది. రైల్వే స్టేషన్ రోడ్లో సైతం నీరు చేరింది. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి రహదారిలో లింగంపేట మండలం మోగారం వద్ద వరద ఉధృతంగా సాగుతోంది. దీంతో రోడ్లు కొట్టుకుపోతున్నాయి. పోలీసులు బారికేడ్లు ఏర్పాట్లు చేసి ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. లింగంపేట మండలం కంచిమల్, మోగారం చెరువులు అలుగు దునుకుతున్నాయి. లింగంపేట పెద్దవాగు, సంతాయిపేటలో భీమేశ్వర వాగు, పాల్వంచ వాగులు ఉధృతంగా పారుతున్నాయి. పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. మొత్తంగా కామారెడ్డిని వరుణు కకలావికలం చేస్తున్నాడు. ఆర్గన్లో అత్యధికంగా 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బికనూరులో 23 సెంటీమీటర్లు, పాతరాజంపేటలో 23 సెంటీమీటర్లు, దోమకొండలో 20 సెంటీమీటర్లు అత్యధికంగా భారీ వర్షపాతం నమోదయ్యింది. ఇక భారీ వర్ష బీభత్సంతో కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు రేపు సెలవు ప్రకటించారు.